plus the first digit and third digit. 3 plus 6 9. Okay, nextly 4 plus 2 6, middle one. ఈ టూ డిజిట్స్ చివరి 2 digits ప్లస్ చేస్తే ఒక నెంబర్ వచ్చింది, ఆ నెంబర్ని మనకు మిడిల్లో వేసారు. అలానే ఇక్కడ కూడా అయిందో లేదో చూడండి. 4 2 6, 5 plus 2 7, 4 plus 11, 4 plus 7 11. It's not. 6 plus 1 7, 2 plus 4 6. Okay, the odd one is 427. Answer is 427. Fifth question. 331, 482, 551, 263, 383, 362, 284. Here first digit, second last digit. 3 into 1 3, 4 2s are 8, 5 1s are 5, 2 3s are 6, 3 3s are 9. So it's not matching. 3 2s are 6, 2 plus 4, 2 4s are 8. So series order lo ఇది ఈ సిరీస్లో ఇది కాదమ్మా, సారీ, ఇది odd one. 383 is the answer. Sixth question. 835, 734, 642, 751, 853, 981, 532. So verify which is ఏది సూట్ అవుతుంది అంటే ఇది కూడా సేమ్ అలానే ఉంది. 5 minus 8 minus 5 equal to 3. 7 minus 4 3. 6 minus 2 4. 7 minus 1 no, it set అవ్వట్లేదు. 6 వస్తుంది, సెట్ అవ్వలేదు. 5 minus 3 5 వచ్చింది. 9 minus 1 చేస్తే 8. 5 minus 2 చేస్తే 3. సో సిరీస్ ఆర్డర్లో ఇదంతా ఫాలో అయింది, ఇది ఒక్కటే ఫాలో అవ్వలేదు కాబట్టి ఇది 751 is the answer. Seventh question. 41, 43, 47, 53, 61, 71, 73, 81. Here సపోజ్ మీరే చూడండి. 41 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 43 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 47 కూడా, 53 కూడా, 61 కూడా, 71 కూడా, 73 కూడా. ఈ 81 అనేది మల్టిపుల్ జరుగుతుంది. 9 9s are 81. సో ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, ఇది ఒకటే కాదు కాబట్టి ఆడ్ మ్యాన్ అవుట్. ఏదైతే సిరీస్ ఆర్డర్లో లేదో అదే కదా మన ఆన్సర్. సో 81 is the answer. 16, 25, 36, 75, 144, 196, 225. హియర్ ఇక్కడ ఏది సూట్ అవుతుందంటే సపోజ్ స్క్వేరింగ్స్లో తీసుకోవచ్చు. మనకి 16 ఎలా రాసుకోవచ్చు? 4 square, 4 4s are 16. ఇక్కడ 25 ఎలా రాసుకోవచ్చు? 5 square, 5 5s are 25. సో లైక్ దట్ 6 6 6 are 36. ఇట్స్ నాట్ 7 అయితే మనకి 49. ఇట్స్ నాట్ అది. ఇది కూడా మనకి 144 వచ్చేసి 12 square. అలానే ఇది కూడా 225 కూడా 15 square is equal to 225. సో ఇవన్నీ కూడా మనకి సిరీస్ ఆర్డర్లో అయినాయి. ఇది మాత్రం స్క్వేర్కి అవ్వట్లేదు. సో ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ 72 ఈజ్ ద ఆన్సర్. సో లైక్ దట్ ఈరోజు మనం ఒక 8 sums అనేది నేర్చుకున్నాం ఆడ్ మ్యాన్ అవుట్ సిరీస్ అనే ఈ టాపిక్లో. ఇది మనకి యాప్టిట్యూడ్లో ఒక టాపిక్. ఇలానే మనకి వేరే వేరే చాలా టాపిక్స్ ఉన్నాయి. మనం ఇంకా నెక్స్ట్లో తెలుసుకుందాం, నేర్చుకుందాం.